చుట్టుపక్కల ఎంతో మహిమ కల దేవుడు సుబ్రహ్మణ్యం స్వామి అంటే సంతానానికి అన్నిటికి ఇచ్చే దేవుడు ఇతనే మహత్యమైన దేవుడు. మా ఏప్రిల్ మేము 30 సంవత్సరాలు పెట్టి వస్తాం. స్వయంభోగా పుట్టబడ్డ దేవుడు నాకు జరిగింది. నాకు జరగబట్టే మేము ఉన్నాం. మహత్యమైన దేవుడు చుట్టుపక్కల గ్రామాల అన్నిటికి మహత్యమైన దేవుడు. మల్లవారం కుజు దోషం ఉన్న అన్ని దోషాలు పోగొట్టే మహత్యమైన దేవుడు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. మన శ్రీ వల్లి దేవస్థానం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం మల్లవరం చాలా విశిష్టం కలిగినది. నా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడికి రావడం చాలా ఆనందకరమైనది. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలో కూడా ఇక్కడ చాలా సుబ్రహ్మణ్య షష్ఠి అనగా ఈ రోజున చాలామంది కూడా తరలి రావడం జరుగుతుంది. ఈ విశిష్టత ఏంటంటే స్వయంభూ కలిగినటువంటి శ్రీ వల్లి దేవస్థానం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చాలా ప్రత్యేకమైనది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి రావడం, అడిగిన కోరికలు తీర్చే ఈ స్వామి కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ఎంతో తమ కోరికలన్నీ కూడా ఇక్కడ నెరవేర్చుకోవడం జరుగుతుంది. సంతాన భాగ్యం లేని వాళ్ళు కూడా సంతానం కలిగించడం ఇక్కడ విశిష్టతని మనం చెప్పవచ్చు. కావున ఈరోజు అంతా కూడా ఇక్కడ చాలా బాగా జరుగుతుందని కోరుచున్నాం. జై శ్రీరామ్.
సుబ్రహ్మణ్య స్వామిని నమః. 1961 నుంచి 64 దాకా శ్రీ స్వామివారు ప్రత్యక్షంగా ఇక్కడ దర్శనం ఇచ్చి అందరి కోరికలు తీర్చేవారు. ఆ తర్వాత వారి నిర్యాణం తర్వాత ప్రతి సుబ్రహ్మణ్య షష్ఠికి 5 రోజులు కళ్యాణ మహోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం 7వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, స్వామివారికి క్షీరాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, ఈ 5 రోజులు మంచి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి. భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 13వ తారీఖు ఉదయం 9 గంటలకి వాచస్పతి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కళ్యాణ మండపం ఆరంభానికి వస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు అందరూ వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. మాది ఆలవిల్లి మల్లవరం. ప్రతి సంవత్సరం షష్ఠి మహోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. అదేవిధంగా సంతానం లేని వారికి సుబ్రహ్మణ్య స్వామి అంటే ఎంతో నమ్మకం. ఎంతోమందికి సంతానం కూడా ఇచ్చారు. బయట దేశాల నుంచి కూడా ఎంతోమంది ప్రజలు వచ్చి ఇక్కడ సంతానం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అదేవిధంగా చాగంటి కోటేశ్వరరావు గారు మొత్తం ప్రసిద్ధి చెందడం వల్ల అతను చెప్పిన వాక్యాలు అవి ఆలకించి ఎంతోమంది బయట దేశం నుంచి వస్తున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం షష్ఠి కార్యక్రమం 11 గంటల నుండి ఎంతో ఘనంగా భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈవినింగ్ 7 గంటల నుండి కళ్యాణం కూడా జరుగుతుంది. కళ్యాణం కూడా బయట దేశాల నుంచి ఎంతోమంది వస్తున్నారు. రామవారికి జనబడుతుంది రామవారి ఎవరికైనా దొరికితే ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చేబ్రోల్ దగ్గర వేరు చేసి ఉన్న మల్లవరం గ్రామంలో ఉదయం నుంచి షష్ఠి మహోత్సవాలు కార్యక్రమాలు ఎంతో రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కావున ఏంటంటే కనుక ఉదయాన్నే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి తెల్లవారుజానే వేకుజామునే లేచి మొదటి అభిషేకము, అలాగే కూడా ఎంతోమంది వేల మంది భక్తులు కూడా అందరూ కూడా విచ్చేసి అభిషేకాలు ఇత్యాది పూజలు కార్యక్రమాలు అన్నీ కూడా ఆచరిస్తున్నారు. అలాగే ఎంతోమంది వేల మంది భక్తులు కూడా వస్తూ ఉంటూ మల్లవరంలో ఏంటంటే కనుక ఈరోజు షష్ఠి కాబట్టి సంతానం లేని వాళ్ళకి కానీ సంతానం కోసం కానీ ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో ఏదో పొరుగురు నుంచి వస్తూ ఉంటారు. ఇక్కడికి ఈ క్షేత్రానికి అంత మహిమ ఉన్నది. ఏంటంటే కనుక స్వామివారి స్వయంభూ కాబట్టి మళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కాబట్టి ఈ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారన్నమాట. ఎన్నో జిల్లాల నుంచి, అలాగే ఆంధ్ర నుంచే కాదు, తెలంగాణ నుంచే కాదు, మహారాష్ట్ర నుంచే కాదు, కర్ణాటక నుంచే కూడా ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటూ తండోపతండాలుగా వస్తూ ఉంటారు. అలాగే వచ్చేటప్పుడు కూడా ఉదయాన్నే లేచి వేకువజామునే లేచి స్నానం చేసి కోనేరులో శుభ్రంగా స్నానం చేసి నాగులు చీర ఉంటుంది, ఆ చీర తీసుకొచ్చి స్వామివారి
సేవా మండపంలో వెనకాదల పడుకొని తర్వాత ఇక్కడ తీసుకొచ్చి అభిషేకం చేస్తారనమాట. అభిషేకం చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటుబొద్దుని ఉపవాసం ఉండి ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. ఎంతోమంది వస్తూ ఉంటారు స్వామివారికి అభిషేకము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా. ఎవరికైతే ఏదైనా ధర్మపత్ని గర్భస్థిత దోషాలు కానీ దోషాలు ఏమైనా ఉంటే కొన్ని దాన్ని తొలగిపోవడం కోసమని ఈ షష్ఠి మహోత్సవ కార్యక్రమంలో ఎంతో రంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే వేకువజాము నుంచి అభిషేకములు, అలాగే దర్శనాలు, అలాగే స్వామివారికి శాంతి కళ్యాణము ఇత్యాది అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అంటే వెలవేపు ఉన్నవారు అందరూ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అంటే కనుక ఎంతో ప్రసిద్ధి చెందిన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఎవరికైనా ఇబ్బందులు కానీ ఏదైనా ఆటంకం కానీ ఏమైనా ఉంటే కానీ దానికోసమని వస్తూ ఉంటారు. కోరిక కూడా 41 రోజుల్లో ఆ కోరిక తీరుతుందన్నమాట. స్వామివారి కోరిక ఏదైతే ఉన్నదో ఆ కోరిక కూడా 41 రోజుల్లో స్వామివారు నెరవేరుస్తారు. అందుకనే కానీ స్వామివారి దగ్గరికి వచ్చి మూడు మంగళవారాలు కానీ 7 మంగళవారాలు కానీ అలాగే 11 మంగళవారాలు కానీ 21 మంగళవారాలు కానీ ఎక్కడెక్కడి నుంచి వచ్చి అభిషేకాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. అష్టనాగ పూజలు, అలాగే స్వామివారికి కుజరోషణ నిమిత్తంగా కానీ అలాగే స్వామివారికి ఎంతో ప్రసిద్ధి చెందిన వారు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు. షష్ఠి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం ఇప్పటి వరకు కూడా ఎంతోమంది వేల మంది వచ్చి భక్తులు వచ్చి ఇత్యాది కార్యక్రమాన్ని ఇత్యాది స్వామివారిని దర్శనాన్ని తిరస్కరించుకున్నారు. ఇత్యాది కార్యక్రమాలు కూడా సాయంత్రం వరకు కూడా రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఈ వల్లీ దేవసేనాధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః. మల్లవరం.